అధికారంలోకి రాగానే సుపరిపాలన గురించి మాట్లాడాలి. పదవిలోకి రాగానే హామీల అమలు మొదలుపెట్టాలి. పాలనలోకి రాగానే ఆయా పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చాలి. ఆ పని చేస్తామని చెప్పి అనేక భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. జంగిల్ రాజ్ను తలపించేలా లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఆ విషయంపై ప్రజల దృష్టిని మరల్చడానికి తాజాగా జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. కాదేది కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా కాదేది దోపిడీకి అనర్హమని చెబుతూ ముళ్ల కంపల నుంచి సంపదను సృష్టించడం మొదలుపెట్టారు. ఇవి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు. దాదాపు 36.5 కోట్లతో టెండర్లు ఆహ్వానించి ఆ మేరకు ముళ్ల కంపలను తొలగిస్తున్నారు. ఈ పని మంత్రి నారాయణ చేతుల మీదుగా మొదలైంది. ఆయన స్వయంగా ప్రొక్లైనర్ నడిపి కాసేపు పనిచేశారు. అంతే, అమరావతి కట్టేసినట్టుగా ఎల్లో మీడియాలో, తెలుగుదేశం వారి సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలు మారుమోగాయి. సూపర్ 6 పేరు మీద ఇచ్చిన హామీల గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతుంటే దాన్నించి దృష్టి మరల్చడానికి అమరావతి నిర్మాణం అయిపోతుందన్నట్టుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని, రాష్ట్రం అన్నింటా ముందుకు పోతోందని 70mm స్థాయిలో పబ్లిసిటీ నడిపిస్తున్నారు. ముళ్ల కంపల తొలగింపుకే 36 కోట్ల రూపాయలకు పైగా కేటాయించి అందులో నుంచి కూడా పిండుకోవడం మొదలు పెట్టారనేది వేరే సంగతనుకోండి. మరోపక్క గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సూపర్ హామీల అమలుకు తిలోదకాలిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు, రాష్ట్రమంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సానుభూతి పరులపై దాడులు చేస్తూ, చంపేస్తూ, ఆస్తులు ధ్వంసం చేస్తూ హామీల అమలుపై ఎవరూ మాట్లాడకుండా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. రాజధాని పేరు మీద అమరావతిలో చంద్రబాబు చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఆయన తప్పిస్తున్నది ప్రజల రాజధాని కోసం ఎంతమాత్రం కాదని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. అమరావతిని అందరి రాజధానిగా మార్చడానికి అక్కడ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 50,000కు పైగా ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయిస్తే ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంది టీడీపీ. ఇప్పుడు అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం అంటూ మరొకసారి పాత కథలే చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అమరావతి పేరుతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు టీడీపీ నేతలు. 2014, 2019 మధ్యన విపరీతమైన బిల్డప్ ఇచ్చి గోబిల్స్ ప్రచారాలు చేసి రాజధాని అంటే ఇది అంటూ బాహుబలి స్థాయిలో గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో తిరిగి అదే గోబెల్స్ ప్రచార ఫార్ములాను అమలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒక్క ముళ్ల కంపల తొలగింపు ద్వారానే కోట్ల రూపాయల్లో దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఇక అసలైన అమరావతి పనులు మొదలైతే ఆ దోపిడీ ఏ రేంజ్లో ఉంటుందో ఆ ఊహే అంచనాలకు అందడం లేదంటూ రాజధాని నిర్మాణం పేరు మీద జరుగుతున్న దందాలపై రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.